అందరూ కలిసి నన్ను మోసం చేశాక ఇంకా సారీలు ఎందుకు లేండి. అది కాదు మేడం, అసలు జరిగిందేంటంటే అభిని ఆపాలంటే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తే అభి ఆగుతుంది? ఎస్, బావా, నువ్వు వెంటనే ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పు కనిష్క. ఒకవేళ అభి గాని ఇప్పుడు పోలీసుని తీసుకొచ్చిందంటే అరెస్ట్ అయ్యేది కంపెనీ సీఈఓనే, అంటే నేనే. అవునా? అవును. అదే నేను సీఈఓ కాకపోతే? నేను సీఈఓ కాకపోతే అభి నన్ను ఏమీ చేయలేదు. అలా అని ఎవ్వర్ని సీఈఓని చేసినా వదిలిపెట్టదు, నిన్ను తప్ప. వాట్ డు యు మీన్? అవును బావా, నువ్వు టెంపరరీ సీఈఓ అయితే అభి నిన్ను ఏమి చేయదు, నన్ను ఏమీ చేయలేదు. ఈ ప్రాబ్లంకి ఇదే బెస్ట్ సొల్యూషన్. ప్రస్తుతానికి నువ్వు ఈ ఒక్క రోజుకి సీఈఓ. సీఈఓ అయిన నన్ను అభి ఏం చేసినా చేయకపోయినా నీకోసమైతే నేను ఏం చేయడానికైనా సిద్ధమే కనిష్క. నువ్వేదంటే అది, ఎలా అంటే అలా. సరే, ఒక ప్లాన్ చేద్దాం పద. ఎక్స్క్యూజ్ మీ. మీరందరూ అభికి జీత బాధ్యతల బాగోతమంతా వివరించి చెప్పారంట. నా మీద భయం పోయిందా? మీ ఫ్యామిలీల మీద ప్రేమ తగ్గిందా? నాతో పెట్టుకుంటే ఏం చేస్తానో తెలిసి కూడా ఇలా చేశారంటే మీకు ఖచ్చితంగా నేనిచ్చే డోస్ సరిపోవడం లేదన్నమాట. ఏంటి మాట్లాడకుండా బొమ్మల్లా ఉన్నారు? మీ అందరికీ చెరిగిపోని బంధాలు, తప్పుకోలేని బాధ్యతలు, మొయ్యలేని బరువులు ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు. అవన్నీ మీరు మర్చిపోయారా ఏంటి? అన్నీ ఒప్పుకునే కదా ఉద్యోగంలో చేరారు. మరిప్పుడేమైంది? కొమ్ములొచ్చాయా? మీరు సంతకాలు చేసిన అగ్రిమెంట్స్, మీ ఐడెంటిటీ కార్డ్స్, డెబిట్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయని మర్చిపోతున్నారా? మీరు ఇప్పటిదాకా నా కోసం చేస్తున్నవన్నీ బయటకొస్తే ఫ్రాడ్ జరిగింది మీ పేర్ల మీదే అనేది బయటపడుతుంది. అదంతా మీకు కనీసం తెలియడం లేదా? మీరిలా పిచ్చిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో, మీకు ఏం చెప్పి ఆ అభి ఒప్పించిందో నాకు తెలీదు. మీ నోటి వెంట నిజం బయటికొచ్చిందో నాశనమయ్యే జీవితాలు, రోడ్డున పడే కుటుంబాలు మీవే అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, మీ శాలరీ ఎంత? 2 లక్షలు. 2 లక్షలు మేడం. 1,50,000 మేడం. 2 lakhs మేడం. 5 లక్షలు మేడం. 2 లక్షలు మేడం. పర్లేదు, దెబ్బకి లైన్లో పడ్డారు. పోలీసులు వచ్చినా ఇంకేం జరిగినా ఇలాగే మెయింటైన్ చేయాలి. లేదంటే ఈసారి క్షమించినట్టు క్షమించి ఊరుకోను. అర్థమైందా? అర్థమైంది మేడం. గుడ్. మళ్ళీ అభి చెప్పిందని, మీకు న్యాయం జరుగుతుందని ఎవరైనా చెప్తే ఏం చేస్తారు? వాళ్ళకి అడ్డు చెప్తాం. మీ మీ వైపు వైపే ఉంటాం. ఉంటాం. అదండి జరిగింది. నేను మీకు హెల్ప్ చేయడానికి సాయి శక్తిలా ట్రై చేశాను. ఫ్యామిలీని అడ్డం పెట్టి బెదిరిస్తే నేను మాత్రం నేం చేయగలను చెప్పండి అభి గారు. అందుకే నేనేం చేయలేకపోయాను. సారీ అండి. నేను తీసుకొని వస్తే పోలీసులు వచ్చారు.
ఆఖరికి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు.